లాస్ ఏంజల్స్లో 97వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన అనురాగ్కు అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో అనురాగ్ అవార్డులను సొంతం చేసుకుంది. ది బ్రూట్ లిస్ట్లో నటనకు గాను బెస్ట్ యాక్టర్గా ఆడ్రియన్ బ్రాడీ, అనరల్లో నటనకు గాను మైకీ మేడిసన్కు ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. సిన్ బేకర్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక ఈ రియల్ పెయిన్ చిత్రానికి కిరణ్ కైలీ కల్కిన్ ఉత్తమ సహాయ నటుడిగా, ఎమిలియా ఫెరెజ్లో నటనకు జోయా సాల్దానా ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అందుకున్నారు. గతేడాది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన డ్యూన్ పార్ట్ 2 ఉత్తమ సౌండ్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ను సొంతం చేసుకుంది. ఇక లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి నామినేషన్లో నిలిచిన అనుజా చిత్రానికి మాత్రం నిరాశే ఎదురైంది. ఆ కేటగిరీలో ఐ యామ్ నాట్ ఏ రోబో అవార్డును గెలుచుకుంది. లాస్ ఏంజల్స్ డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరిగిన అవార్డుల వేడుకకు హాలీవుడ్ తారాగణం, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. నటీమణులు ఫ్యాషన్ దుస్తులతో మెరిపించారు. లాస్ ఏంజల్స్లో 97వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన అనురాగ్కు అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో అనురాగ్ అవార్డులను సొంతం చేసుకుంది. ది బ్రూటాలిస్ట్లో నటనకు గాను బెస్ట్ యాక్టర్గా ఆడ్రియన్ బ్రాడీ, అనరాలో నటనకు గాను మైకీ మ్యాడిసన్కు ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. సిన్ బేకర్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక ఈ రియల్ పెయిన్ చిత్రానికి కిరణ్ కైల్ కల్కిన్ ఉత్తమ సహాయ నటుడిగా, ఎమిలియా ఫెరెజ్లో నటనకు జోయా సాల్దానా ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అందుకున్నారు. గతేడాది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన డ్యూన్ పార్ట్ 2 ఉత్తమ సౌండ్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ను సొంతం చేసుకుంది. ఇక లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి నామినేషన్లో నిలిచిన అనుజా చిత్రానికి మాత్రం నిరాశే ఎదురైంది. ఆ కేటగిరీలో ఐ యామ్ నాట్ ఏ రోబో అవార్డును గెలుచుకుంది. లాస్ ఏంజల్స్ డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరిగిన అవార్డుల వేడుకకు హాలీవుడ్ తారాగణం, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. నటీమణులు ఫ్యాషన్ దుస్తులతో మెరిపించారు.